హలో హాయ్ అండి అందరికీ. కూటమి ప్రభుత్వం మాత్రం ఒక విషయంలో క్లారిటీగా ఉంది. ఆ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పథకాలన్నిటినీ కూడా క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావాలి అని చెప్పేసి వాళ్ళైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగా ఏదైతే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏమని హామీ ఇచ్చింది అంటే ఇప్పుడు ఉన్న వాలంటీర్ వ్యవస్థను అలాగే జగన్మోహన్ రెడ్డి కొనసాగించే ప్రతి ఒక్క పథకాన్ని మేము రద్దు చేయం, వాటికి ఇంకా సంస్కరణలు చేసి మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేలాగా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. కాకపోతే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాలంటీర్ వ్యవస్థ లేనే లేదన్నట్లుగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఒక రకంగా ఇంటికే ప్రభుత్వం ఇచ్చే సేవలన్నింటినీ కూడా ప్రజలు కోల్పోయారు. పింఛన్ కోసం మళ్ళీ క్యూ లైన్లో నిలబడే రోజులైతే వచ్చినాయి అన్నమాట. ఈ పథకం రద్దు చేశారు. ఇప్పుడు ఏదైతే ఇంటి వద్దకే వచ్చి రేషన్ బియ్యాన్ని కూడా రద్దు చేశారు. అంటే మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళి రేషన్ షాప్ దగ్గర క్యూ లైన్లో నిలబడాలన్నట్లుగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే ప్రజలకి మంచి జరుగుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి ఆ పథకాలు రద్దు కోసం ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలి. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ ఇంటికే వచ్చి రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థ కొనసాగింది అనుకోండి, అది ఎవరు ప్రవేశపెట్టారంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. కాబట్టి ఆ పేరు రాకుండా ఉండేందుకు ముందస్తుగానే ఆయన పెట్టిన పథకాలన్నిటినీ వ్యవస్థలన్నింటినీ కూడా క్రమక్రమంగా తగ్గించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని కూడా ప్రజల్లో చెరపాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వాళ్ళు చేస్తున్న పనులను బట్టి అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది. అయితే అల్టిమేట్గా ఇక్కడ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎన్నికలప్పుడు 2024 ఎన్నికలప్పుడు ఒక హామీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామని. కాకపోతే వచ్చిన తర్వాత మీరు వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ ఉన్నారు. అల్టిమేట్గా తీర్పు అనేది ప్రజలకు మంచి జరగలేదా అని చెప్పేసి 2024 ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో వాళ్ళు ఖచ్చితంగా తీర్పు చెప్తారనమాట. అయితే తాత్కాలికంగా ఇప్పుడు రద్దు చేసినందుకు ఆనందపడవచ్చు, కానీ అల్టిమేట్గా 2029 ఎన్నికల్లో మాత్రం వాళ్ళకి ఈ ఎఫెక్ట్ కనపడిద్ది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.